వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అసభ్య వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కోవూరు పోలీస్ స్టేషన్లో ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్య వ్యాఖ్యలు చేశారంటూ మహిళలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 74, 75, 79, 296 కింద కేసు పెట్టారు. ప్రసన్న కుమార్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. రైట్, ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో ప్రసన్న కుమార్ రెడ్డిపై అయితే కేసు నమోదైన పరిస్థితులు అయితే కనిపిస్తాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, శంకరే, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యల పైన ఏపీ వ్యాప్తంగా కూడా మహిళా లోకం తీవ్రంగా మండిపడుతుంది. ప్రజలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. కేవలం ఆమె చేసినటువంటి అభివృద్ధిని తట్టుకోలేక, రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి వ్యాఖ్యలు ఆయన ఇదే కాదు, ఇటీవల కాలంలో వరుసగా ఆమె పైన వ్యక్తిగతమైనటువంటి దోషులు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొన్నటి రోజున మరీ ఘోరంగా వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత విషయాల్లో కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. దీనిపైన రాజకీయ వర్గాలన్నీ కూడా, చివరికి వైసీపీ శ్రేణులు కూడా దీనిపైన మండిపడే పరిస్థితి నెలకొంది. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి తీరుని తప్పుపడుతున్నారు. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం తాను చేసినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారని చెప్పి చెప్పడం విశేషం. మరోవైపు అవసరమైతే జైలుకి వెళ్తాను, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు జైల్లో ఉంటానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి చేసినటువంటి నిన్నటి రోజున ప్రశాంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. కోవూరు పోలీసులు ఆ ఫిర్యాదు పైన కేసు కూడా నమోదు చేశారు. సెక్షన్ 74, 75, 79, 296 కింద ఈ కేసు ఫైల్ అయింది. ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డికి పోలీసులు నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం రావాల్సిందిగా ప్రసన్న కుమార్ రెడ్డికి ఇవాళ నోటీసులు జారీ చేస్తారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఈ ప్రసన్న చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం రేపుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఒక మహిళ పైన ఇప్పటి వరకు ఈ రాజకీయాల్లో, ఏపీ రాజకీయాల్లో ఇలాంటి సంస్కృతి లేదు. కానీ వైసీపీ జగన్ పార్టీ నేతలు ఒక విష సంస్కృతిని తీసుకొస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. చివరికి వైసీపీ శ్రేణులు కూడా దీన్ని తప్పుపడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక కుట్ర ప్రకారమే మహిళల్ని టార్గెట్ చేసి మహిళలు రాజకీయంగా ఎదగకూడదని, అలాగే వాళ్ళపైన అనుచిత వ్యాఖ్యలు చేసి భయపెట్టి రాజకీయాలకు దూరం చేయాలని ఒక దురుద్దేశంతో ఒక కుట్రలో భాగంగానే జగన్ ఈ పథకం అంతా కూడా అమలు చేస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఇలాంటి వాళ్ళ చేత మహిళల్ని టార్గెట్ చేయిస్తున్నారు, వాళ్ళపైన వ్యాఖ్యలు చేయిస్తున్నారనే రాజకీయంగా చర్చలు కూడా సాగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఏడాది కిందట ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలు సహించక దాదాపు 11 సీట్లకే పరిమితం చేసినా కూడా మళ్ళా ఒక హింసాత్మకమైనటువంటి ఇది తీసుకురావాలి, వాతావరణాన్ని ఏపీలో తీసుకురావాలనే దురుద్దేశంతో ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఒక కుట్రలు చేస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ మహేష్.